హాయ్ హలో రెగ్యులర్గా ఫార్మింగ్ రిలేటెడ్ వీడియోసే కాకుండా ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి స్పెషల్గా నేను ఈరోజు ఇంట్లో ఏమేమి ప్రసాదాలు చేశానో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అండ్ ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అండ్ మంతనాస్ మస్తీని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ టైం అయితే 5:15 అయ్యింది. ఎంతసేపట్లో మన ప్రసాదాలు కంప్లీట్ అవుతాయో చూద్దాము. సో దానికి గాను ఏమేమి నానబెట్టుకున్నానో నేను మీకు చూపిస్తాను. సో మీకు ప్రసాదాలకు కావాల్సిన ఏం నానబెట్టుకున్నానో చూపిస్తాను. ఇవి వచ్చేసి శనగలు నానబెట్టాను అనమాట తాలింపు కోసం. అండ్ ఇది వచ్చేసి గారెల కోసం మినప్పప్పు, ఇవి నైట్ నానబెట్టినవి అనమాట. అండ్ ఇది వచ్చేసి లైక్ దోసపప్పు ఉంటుంది కదా, లైక్ బూరెల కోసం పైన బూరెలు అంటే ఇందులో వేస్తాం కదా, పిండిలో వేసి, దానికోసం ఇది. అండ్ ఇది వచ్చేసి శనగపప్పు నేను ఇందాక నానబెట్టాను లైక్ ఒక పావుగంట క్రితం. సో ఇది వచ్చేసి బూరెలకి అనమాట. సో ఈరోజు నేను శనగపప్పుతోటి ట్రై చేద్దాం అనుకున్నాను. నేను శనగపప్పు బూరెలు ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం ప్రసాదం బూరెలు చేశాను కానీ చూద్దామని. అండ్ ఇది వచ్చేసి కొద్దిగా వడపప్పు నానబెట్టాను, లైక్ సలివిడి వడపప్పు పానకం కూడా పెడదామని చెప్పి. ఫస్ట్ అయితే మనము ఏ ప్రసాదాలకైనా ఉడకపెట్టడానికి ఎక్కువ ఉంటాయి కదా, లైక్ పొంగలైనా ఉడకపెట్టాల్సిందే, శనగలైనా ఉడకపెట్టాల్సిందే, అండ్ పులిహోరకి రైస్ అయినా ఉడకడానికి టైం పడుతుంది కదా. సో అందుకని నేను ఫస్ట్ పులిహోర కోసం కావాల్సిన రైస్ అయితే పెట్టేస్తున్నాను. సో జనరల్గా మేము పులిహోరకి రైస్ పెట్టిన దాంట్లోనే శనగపప్పు కూడా వేసేస్తామన్నమాట, ఎందుకంటే దాంతోపాటు కలిపి ఉడుకుతుంది కదా అందుకని. సో అందుకని బియ్యంలో కొన్ని శనగపప్పు వేసేసి వాష్ చేసి ఫస్ట్ అయితే ఇది ఉడకడానికి పెట్టేస్తున్నాను. సో పులిహోరకి కావాల్సిన రైస్ పప్పు అయితే వాష్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మనం రైస్ కుక్కర్లో పెట్టేద్దాం. సో మేమైతే రైస్ కుక్కర్లో ఎప్పుడు డైరెక్ట్ పెట్టాము, ఇలాగే పెడతాము రైస్ అయినా సరే. సో పులిహోరకి కావాల్సిన రైస్ అయితే పెట్టేసాం. సో నెక్స్ట్ మన శనగలు కదా, ఈ శనగల్ని కుక్కర్లో వేసేద్దాం. సో శనగలు అయితే నీట్గా వాష్ చేసేసాను. సో అందులో నేను కాస్త ఉప్పు వేస్తున్నాను. వాటర్ కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు కదా, అందుకే ఎక్కువ వేసాను. అండ్ ఇది కుక్కర్ మూత పెట్టేసి, అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వాటర్ సైడ్ నుంచి వచ్చేస్తాయి అన్నమాట. సో నేను ప్రతిసారి ఏం చేస్తానంటే ఆ వాటర్ వేరే వాటి మీద పడకుండా మొత్తం మన గ్యాస్ బ్యాక్ సైడ్ వాల్ అంతా పడిపోతాయి కదా, అలా పడకుండా నేను ఇలా టిష్యూ పెడతాను ఎప్పుడు. సో మీరు కూడా ఎవరికన్నా అలాంటి ప్రాబ్లం ఉంటే మీరు టిష్యూ పెట్టచ్చు. సో నేను ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ స్టవ్ మీద పెట్టేస్తున్నాను, ఎందుకంటే అడ్డం లేకుండా ఉంటుంది అని చెప్పి. సో దీంతో మన శనగలు పెట్టేసాం, అది ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి చక్కెర పొంగల్ చేద్దాం అనుకున్నాను. సో దానికి గాను రైస్, ఇవి రేషన్ బియ్యం ఉంటాయి కదా, అంటే ఇవైతే కొద్దిగా జిగురుగా బాగా వస్తుందని చెప్పి ఇది తీసుకున్నాను. అండ్ ఎంతైతే రైస్ తీసుకున్నానో దానికి ఈక్వల్ క్వాంటిటీలో పెసరపప్పు కూడా తీసుకున్నాను. సో ఇవి కూడా ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసేసి 1:3 రేషియోలో వాటర్ పోసేద్దాం. మామూలుగా అయితే విడిగా కూడా ఉడకబెట్టేయచ్చు, బట్ నేనేంటంటే టైం తొందరగా అవుతుంది కదా అని కుక్కర్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి చక్కెర పొంగల్కి. సో ఇది కూడా ఒకసారి వాష్ చేసేసి స్టవ్ మీద పెట్టేద్దాం. సో చక్కెర పొంగల్కి కావాల్సింది వాష్ చేసేసాను. సో దీన్ని కూడా ఒక సైడ్కి పెట్టేద్దాం. చూడండి టిష్యూ పెట్టడం వల్ల బెనిఫిట్ ఏంటో. సో వాటర్ అంతా చూసారా ఇక్కడే ఉండిపోయింది, ఇది లేకపోతే ఇదంతా మన సైడ్ వాల్స్ మీద వాటి మీద పడిపోతుంది అనమాట. సో ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఎవరైనా యూజ్ చేయాలంటే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రవ్వ కేసరిలో రవ్వ ఫ్రై చేయడానికి నేనైతే ఆవు నెయ్యి తీసుకుంటున్నాను. అండ్ మీకు ఇంకో చూపించిన మామిడాకులు, జనగామలో మామిడి తోట పెట్టుకుని ఇక్కడ మామిడాకులు కొనుక్కోవాల్సి వస్తుంది చూడండి. మేము ఆ మామిడి తోట పెట్టుకొని మామిడాకులు అమ్ముకున్నా కూడా బోల్డ్ డబ్బులేమో. సరే మా ప్రసాదాల్లోకి వెళ్ళిపోదాం. సో రవ్వ కేసరికి ఫస్ట్ అయితే గీ వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి.
కొద్దిగా ఎక్కువ వేస్తాను, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అయిపోయిన తర్వాత అందులో మనం రవ్వ కూడా ఒకసారి ఫ్రై చేస్తాం కదా, అందుకని. సో నెక్స్ట్ ఇందులో కాస్త జీడిపప్పు ఫ్రై అయ్యాక అందులోనే కిస్మిస్ కూడా వేసేస్తున్నాను. శనగలు అయితే ఉడికిపోయాయండి, ఆఫ్ చేసేసాను. సో ఇవైతే ఫ్రై అయిపోయాయి కదా, సో నేను ఇవి సపరేట్ చేసేసి ఇందులోనే రవ్వని యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేద్దాం. డ్రై ఫ్రూట్స్ సపరేట్ చేసిన తర్వాత అదే ఆయిల్లో నేను 1 గ్లాస్ రవ్వ వేస్తున్నాను. యాక్చువల్గా షుగర్ ఎవరికి ఎంత ఇష్టం అంటే అంత వేసుకోవచ్చు. నేనైతే 1.5 అంటే 1 × 1.5 వేస్తాను. సో దీన్ని ఒక 2 మినిట్స్ ఇలాగా గీలో ఫ్రై చేసుకోవాలి. ప్రసాదాలు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ చేస్తారు, బట్ నేను ఎలా చేస్తానా సింపుల్గా అనేది చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వస్తుంది చూసారా, అప్పటి వరకు ఊరికే ఫ్రై చేసుకోవాలి. ఇది కదుపుతూ ఉండాలి, లేకపోతే ఏంటంటే అడుగున మాడిపోతుంది అన్నమాట. మన చక్కెర పొంగల్ కూడా విజిల్స్ వచ్చేస్తున్నాయి. సో శనగలు అయితే ఆల్రెడీ ఆఫ్ చేసేసాను కదా. దీనికి ఏంటంటే విజిల్ వచ్చినా ఇక్కడ వరకే పడతాయి, సో అందుకని నేను దీనికి టిష్యూ పెట్టలేదు. సో ఆ కుక్కర్ ఏంటంటే మొత్తం అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది అన్నమాట వాటర్, అందుకనే నేను దానికి పెట్టాను. చూడండి, ఇది ఇక్కడిక్కడే ఉంటుంది, లేకపోతే పక్కన ఉన్న డబ్బాలన్నిటి మీద పడిపోద్ది అనమాట. సో అందుకని దీనికి పెట్టలేదు, ఎందుకంటే మళ్ళీ మీకు డౌట్ వస్తుంది కదా, ఒక కుక్కర్కి పెట్టలేదు ఏంటి అని, అందుకే చెప్తున్నా. ఒక్కసారి ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను 1:2 వాటర్ పోస్తున్నానండి. సో ఇది దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవటమే, ఇది కాస్త ఈజీగా ఉంటుందన్నమాట, అంటే అందుకని ఇలా వేసాను. లేకపోతే నార్మల్గా రవ్వ తీసేసి షుగర్ కరిగిన తర్వాత అందులో ఇది వేసేస్తాము, లేకపోతే వాటర్ వేడెక్కిన తర్వాత షుగరు అండ్ రవ్వ కలిపి వేసేస్తాము. సో చాలా ప్రాసెస్ ఉన్నాయి, బట్ ఇది కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి నేను మీకు ఇది చూపిస్తున్నాను, అండ్ నాకు ఫాస్ట్గా అవుతుంది కదా అందుకని. సో ఇది ఒకసారి కుక్ అయిపోయిన తర్వాత కొద్దిగా డ్రైగా అవుతుందన్నమాట. సో అయినప్పుడు మనం ఇందులో 1 అంటే 1 కప్ రవ్వకి 1.5 అంటే 1 × 1.5 రేషియోలో షుగర్ వేస్తాను. అది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 2 వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు 1 వేసుకోవచ్చు, అది డిపెండ్స్. నేనైతే 1.5 వేస్తాను. సో ఇలా డ్రైగా అయిపోతుంది కదా, అందులో 1.5 గ్లాస్ షుగర్ వేసేస్తున్నాను. షుగర్ మెల్ట్ అయ్యేసరికి కొద్దిగా ఇలాగ థిక్ అవుతుంది, ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవడమే. ఇది వచ్చేసి జీరా వాటర్, మా హస్బెండ్ వాకింగ్ అయిపోయింది సో అందుకని, అండ్ డీటాక్స్ డ్రింక్ అనమాట. రవ్వ కేసరి అయితే రెడీ. చాలామంది ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు, కానీ మేము ఫుడ్ కలర్ ఎప్పుడు వేయము. సో దీన్ని ఒకసారి నీట్గా కలిపేస్తే ఇది పక్కన పెట్టచ్చు. ఇట్లా అయినా ఇలాచీ పౌడర్ కామన్ కదా, సో ఇది పంచదార ఇలాచీ కలిపిన పౌడర్ అనమాట. సో లాస్ట్లో అది కూడా వేసేసి ఒకసారి కలిపేస్తున్నాను. సో దీంతో మన రవ్వ కేసరి అయిపోయినట్టు. నెక్స్ట్ మన చక్కెర పొంగల్కి కావాల్సింది ఉడికిపోయింది. సో ఒకసారి దాన్ని ఇలాగా మెత్తగా స్మాష్ చేసుకుని దీని ప్రాసెస్ కంప్లీట్ చేసుకుందాం. చక్కెర పొంగల్ దానికి జీడిపప్పు అవన్నీ ఫ్రై చేసుకోవాలి కదా, అండ్ చక్కెర పొంగల్కి నార్మల్గా నెయ్యి ఎక్కువ పడుతుంది, సో అందుకని నేను చాలా ఎక్కువ వేస్తున్నాను.
ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుందన్నమాట. సో ఇందులోనే నేను జీడిపప్పులు అవి ఫ్రై చేసేస్తాను. నెయ్యి బాగా వేడెక్కింది. సో నేను జీడిపప్పులు వేస్తున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా 50% అందులోనే కిస్మిస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో దట్ రెండు ఒకేసారి ఫ్రై అయిపోతాయి. సో ఇలా ఒకసారి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసేద్దాం. సో మనం ఉడకపెట్టిన రైస్ దాంట్లో హాఫ్ కప్ అంటే హాఫ్ క్వాంటిటీ షుగర్ అండ్ 1 కప్ ఆఫ్ బెల్లం వేసాను. సో యాక్చువల్గా ఏంటంటే ఇది మనం తరుక్కున్న బెల్లం అయితే ఒకసారి వాటర్లో కరిగించిన తర్వాత వడపోసుకుంటారు. బట్ ఇదేంటంటే ఆల్రెడీ పౌడర్డే అనమాట. సో అందుకని నేను అలా చేయట్లేదు. సో ఇదంతా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాక మిగిలిన నెయ్యి ఉందో అందులో వేసి కాసేపు బాగా ఉడకనిద్దాం. సో అప్పుడు నెయ్యి బాగా పడుతుంది. అండ్ నెయ్యి చాలా ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇదైతే ఫుల్గా మిక్స్ చేసేస్తున్నాను. తర్వాత ఇందులో కూడా ఇలాచీ పౌడర్ వేసేసుకుంటే సరిపోతుంది. సో తర్వాత దాన్ని మనం నెయ్యి మిగిల్చాం కదా అందులో వేసేస్తే ఒక 2-3 మినిట్స్ ఇలా కలుపుకోవడమే. అండ్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసాను. దీంతో మన చక్కెర పొంగలి రెడీ అయిపోయినట్టే. సో నెక్స్ట్ బూరెలకి కావాలి కదా శనగపప్పు, అది లోపల పెడతాం కదా శనగపప్పు బెల్లం. సో నెక్స్ట్ అది చేసేసుకుందాం. శనగలు ఏదైతే ఉడకపెట్టానో అవి శనగలు తీసేసి అందులోనే మన బూరెలకి కావాల్సిన శనగపప్పు ఒకసారి కొద్దిగా ఉడికించాలి కదా నానింది. సో ఇది అదే కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్స్ అయితే రానిచ్చేస్తున్నాను బూరెల కోసం. ఆ శనగపప్పు ఉడికే లోపు మనం ఏదైతే ఉడికించిన శనగలు ఉన్నాయో ఇవి అయితే తాలింపు పెట్టేశాను. సో ఇవి ఇందులో అయితే నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ సాల్ట్ ఎలాగో ఉడకపెట్టినప్పుడే వేసేసాను కదా అందుకని ఇంకా సాల్ట్ వేయలేదు. సో ఇలా ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకుంటే పచ్చివాసన లాంటిది ఉండదన్నమాట. సో ఇది దీంతో శనగల తాలింపు కూడా అయిపోయింది. సో ఈ లోపు మన పప్పు కూడా ఉడికిపోయింది. సో నేను ఆ పప్పులో 1:1 రేషియో అంటే 1 కప్ పప్పు వేస్తే 1 కప్ బెల్లం. ఒకళ్ళు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే షుగర్ ఏమీ వేయలేదు, ప్యూర్గా బెల్లం ఒకటే వేసాను. సో ఇదేంటంటే దగ్గరకు వచ్చే వరకు ఇలాగా ఉడకనివ్వాలి. అండ్ ఇదేంటంటే కదుపుతూ ఉండాలి, లేకపోతే కింద అంటుకుపోతుంది అనమాట. 2 మినిట్స్ అలా కదిపితే సరిపోతుందండి, దగ్గరికి వచ్చేస్తుంది ఇలాగా. అండ్ ఇది ఆఫ్ చేసేసి మనం సైడ్కి పెట్టేస్తే చల్లారేసరికి ఇంకా కొద్దిగా గట్టిగా అవుతుంది, మనం ఉండలు చేసేసుకోవచ్చు ఇంకా. సో ఇంకా నేను స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను గారెల పప్పు అండ్ దోశ బ్యాటర్ ఉంటుంది కదా, అదే మన బూరెలకు కావాల్సింది, ఆ 2 అయితే మిక్సీ వేసేసుకుని పెట్టుకున్నాను. అండ్ ఇది చల్లారింది కదా బూరెలకి అని చెప్పేసి ఇది కూడా ఉండలు చేసేస్తున్నాను. యాక్చువల్గా ఉండలు చేసేటప్పుడు చేతికి కాస్త నెయ్యి అంటించుకుని ఉండలు చేస్తే ఏంటంటే బూరు కూడా మంచి స్మెల్, నెయ్యి స్మెల్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అదనమాట మొత్తానికి ఈ రెండింటితోటి మ్యాక్సిమం అయిపోయినట్టే. ఇంకా పులిహోర ఒకటి ఉంది. అండ్ ఈ మధ్యలో నేను ఇంకా సలివిడి, వడపప్పు, పానకం అవి కూడా చేశాను, కానీ నేను అది ఇంకా వీడియో తీయలేదు. సో నార్మల్గా అయితే నాకు ఇవన్నీ అయ్యేసరికి 7:40 ఎంతో అయింది టైము. యాక్చువల్గా వీడియో పని లేకపోతే అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందే అయిపోదును. సో నేను స్లోగా వీడియో తీసుకుంటూ చేస్తున్నాను కదా, సో అందుకని 7:40కి అయ్యిందనమాట మొత్తం ఇవన్నీ అయ్యేసరికి నాకు. సో మొత్తానికైతే ఆయిల్ వేడెక్కేలోపు ఇవన్నీ ఉండలు చేసి రెడీ చేసేసుకున్నాను. సో బ్యాటర్స్ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా వేసేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ గారెలు వేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ బూరెలు వేసామనుకోండి గారెలు కొంచెం స్వీట్నెస్ వస్తుంది. సో అందుకని నేను ఫస్ట్ గారెలు వేస్తున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఇంతకుముందు ఎప్పుడు వేసినా మన పాల ప్యాకెట్ది కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ది కానీ కవర్ ఉంటే దాని మీద వేసేదాన్ని. సో ఇప్పుడు నా దగ్గర 2 అవైలబుల్ లేవు, అందుకే ఇంకా చేతితోటే వేసేసాను. ప్రతి ఒక్క గారికి నా ఫింగర్స్ ప్రింట్స్ అలా వచ్చేసాయి, వేగిన తర్వాత కనబడుతుంది. మీకు ఒక చిన్న టిప్ అండి, ఇది మా అమ్మ ఫాలో అవుతుంది. యాక్చువల్గా మనము ఇంట్లో తినే గారెల్లో మనం అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఉల్లిపాయ అన్నీ వేసుకుంటాం కదా, దేవుడికి అయితే అవన్నీ వేయం కదా. సో మనం అలా ఇంట్లో వేసుకున్నప్పుడు ఫస్ట్ ఒకసారి ఫుల్ ఫ్లేమ్లోనే ఒక లైట్ అంటే ఎల్లో షేడ్లోనే అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయకుండా ఒకసారి ఫ్రై అయిన తర్వాత వాటిని తీసేసి పక్కన పెట్టాలి. సో అన్ని గారెలు వేసేసుకొని పక్కన పెట్టిన తర్వాత అన్ని సెకండ్ టైం ఫ్రై చేసుకుంటే ఏంటంటే మంచి క్రిస్పీగా వస్తాయి అండ్ టేస్ట్ చాలా బాగుంటాయి అండ్ లోపల పిండి పిండిగా ఉండదు. మా అమ్మ అయితే అదే ఫాలో అవుతుంది, మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. సో మొత్తానికి మన గారెలు అయిపోయినాయి కాబట్టి
నెక్స్ట్ మిగిలింది బూర్లే. సో బూర్లకి కూడా సేమ్ ఆయిలే కాబట్టి ఇంక ఆయిల్ చేంజ్ చేసే పని లేదు, ఎందుకంటే మనం ఏం పచ్చిమిర్చి అవన్నీ ఏం వేయట్లేదు కదా గారెల్లో. సో దాని తర్వాత ఇది వేసుకున్నంత మాత్రాన దీని టేస్ట్ ఏం చేంజ్ అవ్వదన్నమాట. సో ఫైనల్గా అయితే బూర్లు కూడా వేసేసాను. సో దీంతో మ్యాక్సిమం ప్రసాదాలన్నీ అయిపోయాయి, ఉట్టి పులిహార ఒక్కటే మిగిలింది. సో నేను ఇవన్నీ చేసేలోపు మా అమ్మ ఏంటంటే ఇల్లు నేను ఊరికే తుడిచి గ్యాస్ కట్ అంతా తడిబట్ట పెట్టి ఇల్లు తుడిచి నేను స్టార్ట్ చేసేసాను కదా. సో ఇంట్లో మాపింగ్ అయి చేయలేదు అండ్ బయట ముగ్గై పెట్టలేదు అనమాట. సో ఈలోపు మా అమ్మ అవన్నీ చేసేసింది. సో నేను మళ్ళీ నాకు ఈరోజు ఆఫీస్ ఉండడం వల్ల లేట్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఈ బూర్లో ఒకటి వేసేసి నేను పూజ దగ్గరికి వెళ్ళిపోయాను. అంటే దేవుడి దగ్గర కూడా సర్దాలి కదా, అమ్మవారిని అయ్యి పెట్టి కలుషం అవన్నీ పెట్టినప్పుడు. సో మా అమ్మని పులిహార తాలింపు పెట్టేయమని చెప్పాను. సో అలా ఈరోజు మా వరలక్ష్మి వ్రతం అయితే అయ్యింది. సో ఫైనల్గా నేను చేసిన ప్రసాదాలు అయితే ఇవ్వండి: గారెలు, బూర్లు, వడపప్పు, పానకం, సలివిడి, శనగలు, కేసరి అండ్ చక్కెర పొంగలి అండ్ పులిహార వచ్చేసి అమ్మ చేసింది. సో ఫైనల్గా నేను పూజ అయితే ఏం వీడియో చేయలేదు. సో ఫైనల్గా పూజ అయిపోయిన తర్వాత మేము అమ్మవారికి పెట్టిన ప్రసాదాలు అయితే ఇవి. అండ్ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. మీరు మీ ఇంట్లో పూజకి ఏమేం నైవేద్యాలు చేశారో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్